హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూఎస్డి డాలర్ సిస్టంలో ఐడిని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ ఫ్రెండ్ ద్వారా మీకు వచ్చినటువంటి రెఫరల్ లింక్ని కాపీ చేసుకోండి. తర్వాత మనం ట్రస్ట్ వ్యాలెట్లోకి రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ట్రస్ట్ వ్యాలెట్లోనూ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు, మెటామాస్క్లోనూ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రజెంట్ ట్రస్ట్ వ్యాలెట్ చూద్దాం. ట్రస్ట్ వ్యాలెట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. మీరు ట్రస్ట్ వ్యాలెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు అంటే కొత్తగా క్రియేట్ చేసుకోవాలన్న వాళ్ళు యూట్యూబ్లో చూసి ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ అయిపోయిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి మనం ముందుగా ఐడి క్రియేట్ చేయడానికి ట్రస్ట్ వ్యాలెట్లో మనకు మినిమము 2 USDTలు ఉండాలంటే ఐడికి ఒక ఐడి క్రియేట్ చేసుకోవడానికి. అదే కొంత బిఎన్బి గ్యాస్ ఫీజు కూడా ఉండాలి. సో ఈ రెండు మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఐడిను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఐడిని ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు మీ ఫ్రెండ్ ద్వారా వచ్చిన రెఫరల్ లింక్ని కాపీ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్లో బాటంలో కింద రైట్ సైడ్ డిస్కవర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు డిస్కవర్ సెర్చ్ బార్ వస్తుంది పైన. సో ఇక్కడ మీ యొక్క రెఫరల్ లింక్ని ఇక్కడ కాపీ చేయండి. ఫస్ట్ అది పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ డౌన్లో రైట్ సైడ్ ఉన్నటువంటి సెర్చ్ బార్ క్లిక్ చేయండి. సో USDT.com వెబ్సైట్ అండి ఇది. సో ఇలా వెబ్సైట్ వచ్చాక టాప్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి నెట్వర్క్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈథీరియంలో ఉంది కదా, బిఎన్బి స్మార్ట్ చైన్కి మార్చుకోవాలి. సో నెట్వర్క్ చేంజ్ చేసిన తర్వాత కింద కరెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, అని కింద అది క్లిక్ చేయాలి. సో ఇక్కడ వ్యాలెట్ మనం బ్రౌజర్ వ్యాలెట్ క్లిక్ చేసుకోవాలి. కరెక్ట్ వ్యాలెట్ అని అడుగుతుంది. ఓకే, వ్యాలెట్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాయిన్ అవ్వాలి. సో జాయిన్ విత్ 2 USDT అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎనేబుల్ అడుగుతుంది, ఎనేబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్రూవ్ అవుతుంది, అప్రూవ్ చేయండి. మరలా ఎనేబుల్ అడుగుతుందండి, రెండోసారి కూడా క్లిక్ చేయండి. మరలా అప్రూవ్ చేయాలి. నెక్స్ట్ యాక్టివ్ అని అడుగుతుంది, యాక్టివ్ని కూడా మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్రూవ్ చేశాక కొంచెం వెయిట్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, క్రియేట్ అయిపోయింది ఐడి. సో ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అయిందని మన ఐడి యాక్టివేట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మన ఐడి క్రియేట్ అయింది కదా, ఈ ఐడిలోంచి మనం ఇవన్నీ చూడొచ్చు. ఇప్పుడు మా ఐడి 179, ఆల్ పార్టిసిపేట్ 179. ఓకే, సో ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి. బైనరీ డబుల్ ర్యాంక్, ఇన్కమ్, అసోసియేటివ్, బిల్డరు, లీడరు, డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్, విజనరీ, లెజెండ్. సో 7 ర్యాంక్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీని కింద రిఫరల్ లింకు. సో ఇది కాపీ చేసుకుని మీరు రిఫరల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఇంతే ఫ్రెండ్, చాలా ఈజీ ఐడి క్రియేట్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.